ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక శుభాకాంక్షలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ స్థలమును చూస్తున్నారా? అందంగా ఉన్నదా? చాలా అద్భుతమైన ఒక స్థలం ఇది. చూస్తూ ఉంటే ఎంతో సౌందర్యంగా ఉంది. లండన్లో ఉన్న ఒక అద్భుతమైన నీటి ఊట, వాగు ప్రాంతము. ఇందులో ఇలా బాతులన్నీ తిరుగుతూ వచ్చుచున్నవి. అనేకులు వచ్చి వీటికి ఆహారం పెట్టుచున్నారు. ఎంతో ప్లెసెంట్ అయిన ఒక స్థలము. చూచుటకు చాలా నిశ్శబ్దంగా, చాలా అందంగా ఉన్నది. అనేక మంది టూరిస్టులు వస్తున్నారు ఈ స్థలమును చూసి ఎంజాయ్ చేయుటకు. దేవుడి సృష్టి ఎంత అందమైందో చూశారా? ఆయన కలుగజేసిన నీటి ఊటలు, ఆయన కలుగజేసిన పక్షులు, అవన్నీ మనుషులను ఆనందింపజేయుటకు దేవుడు వీటన్నిటినీ చేశారు. సరే, అది అటు ఉండనివ్వండి. దేవుడు నాకు ఏం చెబుతున్నారు అని అడుగుచున్నారా? 138వ కీర్తన 8వ వచనము వేదంలో ఏం చెప్పబడిందంటే, దావీదు అనే ఒక భక్తుడు చెబుతున్నాడు, యెహోవా నా పక్షమున కార్యములను సఫలము చేయును. ఇదే ఈ దినం మీరు చెప్పవలసిన వచనము. యెహోవా నా కొరకు కార్యము సఫలము చేయును అని విశ్వాసముతో చెప్పండి. ప్రభు మీ కొరకు కార్యము సఫలము చేయుదురు. ఏదో ఒక కార్యము జరగనంటున్నది. ఈ వ్యాజ్యము తీరనంటున్నది. ఈ సమస్య తీరనంటున్నది. నా కొరకు ఎవరు వెళ్ళి మాట్లాడెదరు? నాకు తెలియలేదు. నా కొరకు ఈ కార్యములో ఎవరు సహాయము చేసెదరు? నా కొరకు మాట్లాడుటకు ఎవరూ లేరు. ఈ విధంగా దుఃఖము, భారము మీ హృదయంలో ఉండవచ్చు. కొందరు అనుకుంటారు, నా భర్త ఉంటే నా భర్తే అన్నిటినీ చూసుకుంటాడు. ఇప్పుడు నా భర్త చనిపోయాడు, నాకెవరూ లేరు అని చెప్పేవారు ఉన్నారు. మా నాన్న ఉంటే మా నాన్న ఫీజు కడతాడు, నా కొరకు అన్నీ చేసేవాడు. ఇప్పుడు మా నాన్న చనిపోయాడు, నేనేం చెయ్యాలి? ఈ విధముగా బాధింపు వలన నాకు ఎవ్వరు ఉన్నారు? ఎవరు నా కొరకు దీన్ని చేయుదురు? ఎవరు నా కొరకు మాట్లాడెదరు? ఎవరు నా కొరకు సహాయము చేయుదురు? ఇలా ఒక ప్రశ్నతో మీరు జీవించుచున్నారా? మీతోనే దేవుడు మాట్లాడుచున్నారు. నా కుమారుడా, నా కుమార్తె, నీకు నేనున్నాను కదా, నీ కొరకు నేను కార్యము చేసి ముగించెదను. నీకేమి చెయ్యాలి? నీవు చెప్పు, నేను చేసి ముగించెదను అని దేవుడు చెబుతున్నారు. అదే ఈ దినము యేసుక్రీస్తు మాట మీకు. అవును ప్రియమైన వారలారా, ఒకసారి ఒక విధవరాలైన తల్లిని నేను దర్శించుట జరిగినది. వారు చెప్పారు, నా పిల్లలు చిన్న చిన్న బిడ్డలుగా ఉన్నప్పుడు నా భర్త హఠాత్తుగా చనిపోయారు. నాకేమీ తెలియదు. ఇంటిని విడిచి బయటికి వెళ్ళిన దాన్ని కాదు. ఇంట్లో వంట చేస్తాను, పిల్లలను, భర్తను గమనిస్తాను, అంతే. భూములు, తోటలను గురించి ఏమీ నాకు తెలియదు. అన్నీ నా భర్త చూసుకుంటారు. ఆయన మరణము నన్ను తడబడినట్లు చేసింది. కనుక ఇక నేను ఏం చెయ్యగలను? ఎలా వీటన్నిటినీ పరామర్శించగలను? ఎలా నా బిడ్డల్ని పెంచగలను? నా కొరకు ఎవరు ఉన్నారు? నాకు ఎవరితో కూడా మాట్లాడడం తెలియదు. ఏం చెయ్యాలో కూడా తెలియక కలత చెంది తిని అని చెప్పారు. కనుక అనేక ప్రశ్నలతో ఇంటిలోనే స్తంభించిపోయారట. బయటకు రారట. ఏడుస్తూ ఉంటారు. ఇక నేను ఎలా జీవించగలను? నా పిల్లలను ఎలా పెంచగలను అని కలవరపడుచున్నారు. ఒకరోజు యేసు ఆమెను దర్శించారు. ఆమె రూములో ప్రత్యక్షుడై, ఎందుకు ఏడుస్తున్నావు కుమార్తె? లెమ్ము, నేను నీకు ఉన్నాను. నేను నీ కొరకు అన్నిటినీ చేయుదును. నీ పిల్లలకు తండ్రిగా ఉండి వారిని చదివించెదను, వారిని ఆశీర్వదించెదను. నీ కొరకు అన్నిటినీ చేయుదును. నీకేం కావాలి? నాతో చెప్పు అని మాట్లాడినారు. వెంటనే ఆమెకొక ఆదరణ కలిగినది. యేసు సూటిగా వచ్చి మాట్లాడినారు అని చెప్పి ధైర్యముతో లేచినారట. లేచి ఆమె తన కార్యములను గమనించడం ప్రారంభించారు. ఆమె చెప్పింది, అయ్యా, ఏమీ తెలియకుండా ఉంటిని. యేసు నాకు అన్నీయూ అయ్యుండి నడిపించారు, పిల్లల్ని చదివించారు. ఇప్పుడు నా పిల్లలు మంచి స్థితిలో మంచి జీవితమును అమర్చి ఇచ్చారు. కుటుంబంగా నా 3 పిల్లలు ఉన్నారు. మంచి ఉద్యోగములో ఉన్నారు, ఉన్నత స్థితిలో ఉన్నారు. నా భర్త ప్రాణముతో ఉంటే కూడా ఇంతగా వారు ఆశీర్వాదంతో ఉందురా అని నాకు తెలియడం లేదు. అయితే యేసు నా కొరకు అన్నిటినీ చేసినారు అని ఆనందంతో చెప్పారు. మిమ్మల్ని చూసి చెబుతున్నారు, ప్రభు నీ కొరకు కార్యములన్నీ సఫలము చేయుదురు. ఈ దినం ఏదో ఒక కార్యం ముగియనంటున్నది, సాగదీస్తూ ఉన్నది. దేవుడు చెబుతున్నారు, నేను నీ కొరకు కార్యము సఫలము చేయుదును. విశ్వసించెదరా? అలాగైతే విశ్వాసంతో కూడా ప్రభు నా కొరకు సమస్తము చేసి ముగించెదరు అని చెప్పండి. నోరు తెరిచి, ప్రభు నా కొరకు కార్యము సఫలము చేయును. ప్రభు నా కొరకు కార్యము సఫలము చేయును. ప్రభు నా కొరకు కార్యము సఫలము చేయును. ఆమెన్, ఆమెన్.